వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఒక నేమ్ను బట్టి వైబ్రేషన్స్ని బట్టి హెల్త్ ఇష్యూస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో చాలా చిన్న చిన్న ఏజ్ల్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్, పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కారణం ఏంటి? సో నేను మెడిసిన్ చేసేటప్పుడు 94లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి హార్ట్ చెకప్స్ చేయాలి, షుగర్ చెకప్స్ 50 ఇయర్స్ చేయాలి అనేవాళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ళ వాళ్ళకి, పుట్టిన పిల్లలకి 20 ఏళ్ళు గుండె జబ్బులు వస్తున్నాయి. మనకు అమ్మాయి మధ్యప్రదేశ్లో డ్యాన్స్ వేస్తూ 23 ఏళ్ళ అమ్మాయి హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మనకు అబ్బాయి పెళ్ళికొడుకు గుర్రం మీద ఎక్కాడు, అట్లే పడిపోయాడు. అంత వయసు 25, 26 ఏళ్ళు. సో జబ్బులు ఈ వయసు వాళ్ళకు వస్తాయి అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనము ముద్దు పేర్లని ఎక్కువ వాడుతున్నాం. ఈ ముద్దు పేర్ల వల్ల, అంటే ముద్దు అంటే ఇప్పుడు మహేష్ అనుకోండి, మహి అంటున్నాం. 2 చపాతీలు పెట్టాల్సిన వాడికి సగం చపాతీ పెడుతున్నాం. శక్తి తగ్గిపోతుంది కదా, వీక్ అయిపోతాడు కదా, తొందరగా పడిపోతాడు కదా. వెంకటేశ్వరరావు అని వెంకీ అంటున్నాం. సో ఇంత పిలవాల్సిన పేరుని ఇంత పిలుస్తున్నాం, ఇంత పెట్టాల్సిన దీన్ని ఇంత పెడుతున్నాం. సో 5-6 ఏళ్లకే వీళ్ళు ఆరోగ్యం పూర్తిగా డౌన్ అయిపోతుంది. సో ఎక్కువ డెత్స్కి మైకల్ జాక్సన్ని జాకో అనేవాళ్ళు, అర్లీ డెత్. సో ఫుల్ నేమ్స్ వాడే వాళ్ళందరూ కూడా ఆయుష్ ఎక్కువ అండి. కోట్ల విజయ, భాస్కర రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా 75, 80, 80 పైన బతికారు. ఎప్పుడైతే పేరు కట్ అవుతుందో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రీప్ అవుతాయి. సో మెయిన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి 5 రాంగ్ నంబర్స్ కారణం. దాంట్లో 13 నంబర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ నంబర్. 13 వల్ల అర్లీ డయాబెటీస్ వస్తుంది. 13 నంబర్ ఈజ్ నంబర్ ఈక్వలెంట్ టు డెత్ నంబర్. సో 13 నంబరు పేరులో ఉంటే అర్లీ డయాబెటీస్, అండ్ డయాబెటీస్ వల్ల ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళకి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్, కిడ్నీ ప్రాబ్లం, ఐ ప్రాబ్లం, కార్డియాక్ ప్రాబ్లం. సో అన్ని ఫెయిల్యూర్స్, డయాలసిస్, మళ్ళీ అర్లీ డెత్. సో 16 నంబర్ ఉంటే తొందరగా బీపీ వస్తుంది. ఎందుకంటే 1కి 6 పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు. కోపం పెంచుతుంది. కోపం పెరిగితే ఏమవుతుంది, వీడికి బీపీ ఎక్కువైనట్టుందిరా, ఊగిపోతున్నాడు అంటాం. సో 16వ నంబర్ పేరులో ఉంటే అర్లీ హైపర్ టెన్షన్. ఓన్లీ హైపర్ టెన్షన్ కాదు, హైపర్ టెన్షన్ వస్తే చాలా జబ్బులు ఫాలో అవుతాయి. సో నేను చూసిన చాలా వాళ్ళలో సావిత్రి గారు కూడా 16వ నంబర్. అర్లీ డెత్ ఆఫ్ సావిత్రి 16 నంబర్. 16 నంబర్ సిల్స్ విత్ డిప్రెషన్. సౌందర్య 16 నంబర్ యాక్సిడెంట్. సో ఒకరికి డిప్రెషన్, ఒకరికి హెల్త్ ప్రాబ్లం, ఒకరికి యాక్సిడెంట్స్ అండ్ అర్లీ డెత్ ఇవ్వడానికి కారణం 16 నంబర్. ఇంకొక నంబర్ 27 నంబర్. ఇది ఒక పీరియడ్ పైకి లేపుతుంది, ఒక పీరియడ్ కిందకి లాక్కొని వస్తుంది. ఈ 27 నంబర్ ఎక్కువ కాలం పైన ఉండలేరు. 100కి 90 మంది పడిపోతారు. సో ఇట్స్ కాల్డ్ నంబర్ ఆఫ్ డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం అండ్ ఈవెన్ సూసైడ్ నంబర్. ఇంకొక రాంగ్ నంబర్ వచ్చి 31 నంబర్. ఈ 13 అన్నా 31 అన్నా ఒకటే. ఈ 31 కూడా అర్లీ డెత్ నంబర్. ఎక్కువ మంది 31లో డెత్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. 50 to 60% యాక్సిడెంట్స్ అయితే 30 to 40 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 33 నంబర్, ఇది కూడా హెల్త్ ప్రాబ్లం నంబరే. తర్వాత 57 నంబర్. సో లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు. డిప్రెషన్, హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. సో మెయిన్గా పేరులో 13 నంబర్, 16 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 57 నంబర్స్ లేకపోతే హెల్త్ బాగున్నట్టే. సో అసలు మీ పేరులో ఏ నంబర్ ఉంది? ఈరోజు బాగున్నాం. చాలామంది నాకు పెట్టేవాళ్ళు 20 ఏళ్ళు 18 ఏళ్ళ వాళ్ళు. లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా ఎందుకు బాగుండదు? మీ అమ్మ మీ నాయన కష్టపడి వాళ్ళు అప్పులు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు, మీకు కార్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి తిప్పుతున్నారు కాబట్టి మీ లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ బాగుంది ఎప్పుడు చెప్పాలంటే మీరు సంపాదించి మీరు తింటున్నప్పుడు చెప్పాలి. 16 ఏళ్ళ పిల్లోడికి, ఇంటర్లో ఉండే పిల్లోడు, 10థ్లో ఉండే పిల్లోడికి ఏం తెలుస్తుంది?
బాబు నీ పేరులో 16 ఉందంటే థ్యాంక్ యూ అన్నా, నేను బాగున్నాను. ఖచ్చితంగా బాగుంటావు. 16 అనే నంబరు 32 నుంచి 35 లోపల ఎఫెక్ట్ చూపిస్తుంది. 33కి సౌందర్య కాలిపోయింది. సుశాంత్ సింగ్ 33కి సూసైడ్ చేసుకున్నాడు. అండ్ యూజువల్గా 30 to 35 లోపల 16 నంబర్ ఎఫెక్ట్. భార్య మీద విపరీతమైన కోపం, రిలేషన్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, సడన్ డెత్. నేను ఎంతోమంది శివాలను చూశాను హాస్పిటల్లో. 30, 33, 34 లోపలే హార్ట్ ప్రాబ్లమ్స్తో రావడం, చెస్ట్ పెయిన్ అంటారు, ఒక గంటలో చనిపోతారు. ఈసీజీ తీస్తే కూడా ఫస్ట్ ఒక గంట ముందు కూడా నార్మలే ఉంటుంది. ఆ అరగంట తర్వాత అన్ని మార్పులు జరిగి ఒక్కసారిగా డెత్ అయిపోతుంది. సో యూజువల్గా 16 ఈజ్ ఫార్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో హెల్త్ ప్రాబ్లం రావడానికి మెయిన్గా ఈ రాంగ్ నంబర్స్ కారణం. సో మీ పేరులో ఏమున్నాయి, ఏ నంబర్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి పెట్టండి 91. సో ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మాత్రమే, వాట్సాప్ కాల్స్ లేదు. సో 9121685513 9121685513. సో పేరు ఎలా ఉందో వాయిస్ రిప్లై ఇచ్చాక రాంగ్ నంబర్స్ ఉంటే వెయిట్ చేయకండి. ఎంత వీలైతే అంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవాలంటే మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్, ల్యాంకో హిల్స్ రోడ్లో అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేము, ఫోన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో మీ స్క్రీన్లో కనిపించే 4 నంబర్లు కాల్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. చాలామంది రాంగ్ కరెక్షన్స్ అంటే న్యూమరాలజీ తెలియకుండా ఆఫీస్ పెట్టుకొని ఉంటారు, ఫీజు తక్కువని వెళ్ళిపోతుంటారు. సో ఇది రోజు 200 షీట్స్ దాకా చూస్తున్నాను. చాలా ఘోరమైన కరెక్షన్స్. ఆ కరెక్షన్స్ వాడడం వల్ల లైఫ్ చాలా చాలా స్పాయిల్ అయిపోతుందండి. సో ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకండి. నా దగ్గరకు ఒక 10 సార్లు వచ్చాడు ఒక అబ్బాయి, రసూల్ ఖాన్ అని, కర్నూలులో. మనం చూస్తే ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు గాయత్రి ఎస్టేట్లో. పాండురంగారావు అని నా దగ్గరకు ఒక 5-6 ఏళ్ళు వచ్చాడు, ఒక 500 మంది తీసుకొచ్చాడు క్లయింట్స్ని. అనంతపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. 13 ఏళ్ళకి నా దగ్గర డ్రైవర్ ఒక ఆయన సుల్తాన్ అని. సో మనం చూస్తే ఓల్డ్ సిటీలో ఆయన ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. ఇట్టుంటుంది. నేను నేర్పిస్తే ఇల్లునోళ్ళు కాదు, వీళ్ళంతా జస్ట్ ఇని అన్నీ వచ్చి అనుకుంటున్నారు. వీళ్ళు దొరికిపోతే మీ లైఫ్స్ ఏమవుతాయి. ఇట్లాంటి వాళ్ళు మోర్ దెన్ 150 ఉన్నారు. సో ఇది మీ పేరు కాదు, మీ జీవితం. ఎలాంటి అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి పెట్టించుకుంటే ఇబ్బందులు పడతారు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9133789199 9133789199 86888688068888 8688068888 8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN,
ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.